అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 11వ పార్ట్. ఏంటంటే ఉపమానం చాలా ముఖ్యమైనది. ఇది పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయలేడు. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. ఇంకేతంటే మానవ జీవితంలో పరాకాష్ఠ ఏది అంటే అత్యున్నతమైన స్థితికి ఎదగడం ఏమిటి అంటే తనలో ఏ రకమైన లోపం లేకపోవడం, ఏ తప్పు చేయకపోవడం, ఏ రకమైన చెడు లేకపోవడం, ఏ మాత్రం ఉన్నా వీడింకా ఎదగవలసిన అవసరం ఉన్నట్టే లెక్క. పూర్ణంగా ఎదిగాడు అంటే ఇదే మనం తెలుసుకోవాల్సింది. మరి మానవుల్లో ఉన్నటువంటి అనేక రకాల చెడులు తొలగించుకోవడానికే మరి ఇన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క జన్మలో కొన్ని సరి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే కొన్ని జన్మల్లో ఒక లక్షణాన్ని సరి చేసుకుంటారు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఇది మరి అలా మానవుల్లో ఎన్ని చెడులు ఉంటాయి అన్న దాని గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక విషయం మీద చెప్పుకుందాం. ఏంటంటే అది మానవుల్లో ఉన్న చెడు. ఈ చెడు అన్నది మానవునికి నష్టం కలిగించేది. మీలో ఏమాత్రం చెడున్నా మీకు ఎంతో కొంత నష్టం కలుగుతూనే ఉంటుంది. మానవుడు నష్టపోకూడదు ఏ రకంగా కూడా, ఆ స్థాయికి ఎదగాలి. ఈరోజు మనం చెప్పుకునే మానవుల్లో ఉన్న చెడు ఏంటంటే ఓర్పు సహనం లేకపోవడం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఓర్పు సహనం లేకపోవడం. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం, ఎంతో కష్టపడుతున్నాం. మాటలేంటి, రోజు 3 గంటలకు లేచి స్నానాలు చేసి ధ్యానంలో కూర్చోవడం అంటే మామూలు విషయం కదా. అయినా సరే ఇంతమంది కూర్చుంటున్నారు అంటే మరి నిజంగా ఎంత కష్టపడుతున్నారు చెప్పండి. పోలే ఒక నెల 2 నెలల సంవత్సరాల నుంచి క్రమం తప్పక అనునిత్యం ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆ యోగులు ఋషులు ఎలా కూర్చుంటారో అలా కూర్చుంటున్నాం మనం. 3 రోజుల క్లాస్కి వస్తున్నాం.
5 రోజుల క్లాస్కి కూడా వస్తున్నారు. ఎంత విచిత్రం అంటే నాకు 3 రోజులు కాదు 5 రోజుల్లోనే మేము వస్తామని చెప్పి, మరి అందరూ దానికే ప్రిఫరెన్స్ ఇచ్చారు. నిజంగా 5 రోజులు రోజు 10 గంటల చొప్పున కూర్చోవడం అంటే చాలా కష్టం. అయినా సరే నేను దానికే వస్తానంటున్నారు. ఈ 5 రోజుల క్లాసులో పాల్గొనే వాళ్ళకి ఈ 2 చాలా ముఖ్యమండి. ఏ 2? ఈ ఓర్పు, సహనం. గుర్తుపెట్టుకోండి. ఈ 2 లేనివాడు కూర్చోలేడు. అసమస్య ఏంటి? గంటలు కూర్చోవడం అంటే. అయినా మేము కూర్చోగలం అంటున్నారు. ఎంత కాన్ఫిడెన్స్ ఒక్కసారి చూడండి. పత్రి గారు జ్ఞాన నవరత్నాల్లో ఏం చెప్పారంటే, ఒక పాయింట్, ఒక రత్నం, సహనమే ప్రగతి అన్నారు ఆయన. ఆయన సాధనా ప్రకరణం ఓ 3 పాయింట్లు చెప్పారు ఈ జ్ఞాన నవరత్నాల్లో. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి అన్నారు. అంటే సాధనలో చాలా సహనం ఉండాలి. కూర్చోలేరు, చాలా కష్టం. ఏదో కాసేపు కూర్చుంటారు, ఇంకా తర్వాత కూర్చోలేరు. అయినా సరే ఓర్చుకుంటూ కూర్చోవాలి. సహనం చూపించాలి. లేచిపోకూడదు, కళ్ళు తెరవకూడదు. ఆ సహనం ఉంటేనే వాళ్ళ సాధనలో వాళ్ళకి పురోగతి. ప్రగతి అంటే పురోగతి, ఎదుగుతూ ఉంటారు, పట్టు సాధిస్తారు. వాళ్ళు శక్తి సంపాదించుకోగలుగుతారు, వాళ్ళు మార్పులు వస్తాయి. జీవితంలో ఎన్నో లాభాలు పొందగలుగుతారు. వాళ్ళు అనుకున్న సాధిస్తారు. ఇంచేత అలా కూర్చోగా వాళ్ళకి తెలియకుండానే ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా ఉండిపోతారు గంటలు. ఇప్పుడు అపారమైన శక్తి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఆ శక్తే ఏ లాభమైనా కలిగించగలిగేది. ఆ శక్తి రావాలి అంటే ఊరికే కళ్ళు మూసుకుంటే ఎక్కడ వస్తుంది? మనసు పది విధాల పరిగెత్తకూడదు. ఆలోచన లేని స్థితిలో కూర్చోపెట్టగలగాలి. అప్పుడు వాళ్ళకి ఏదైనా ఆ శక్తి లభించేది, శక్తి వల్ల లాభం పొందేది. శక్తి యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం కష్టపడతాం. ఈ ఓర్పు సహనం చూపిస్తాం.
ఆ శక్తి వల్ల ఎన్ని మార్పులు వస్తాయి మనలో. ఈ సృష్టిలో ఉన్న ఈ శక్తి సామాన్యమైనది కాదండి. అంతటి శక్తి ఉన్న పత్రి గారు ఎంత భయపడతారు ఆయన వస్తే, ఎంత గౌరవం ఇస్తారు, ఎంత అనుకువ ఉంటుంది ఆయన దగ్గర. ఎంత నిశ్శబ్దంగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు. ఏంటి తేడా అంటే ఆయనలో ఉన్న శక్తే. ఆయన స్టేజ్ మీద నుంచుని ఇలా ఏమీ అండంతే 2 చేతుల్లో పైకి కడతాడు. ఆయన పైకి కడితే అందరూ ఎత్తేస్తారు, తప్పట్టు కొడతాడు, అందరూ కొడతారు. కిందకి చెయ్యెట్టి కింద కొడితే కింద కొడతారు. కొట్టండి కొట్టండి అనరు, మనం కొట్టమన్నా కొట్టరు. ఆయన ప్రవర్తనలో అన్ని వేల మంది దాన్ని అనుసరిస్తున్నారంటే ఎంత శక్తి ఉందో ఒక్కసారి ఆలోచించండి ఆయన దగ్గర. అటువంటి శక్తి మనం సంపాదించుకోవాలంటే సహనం చాలా ఇంపార్టెంట్. ఓర్చుకోవడం. నీ శక్తి పెరిగితే ఇంట్లో వాళ్ళు గౌరవిస్తారు. ఇంట్లో వాళ్ళు నిన్ను చులకనగా చూడరు, తక్కువగా చూడరు. మీకు మంచి గౌరవిస్తారు. ఏదైనా అనాలన్నా కూడా భయపడతారు. ఇదివరకులాగా లోకుగా చూడరు, తక్కువగా చూడరు. శక్తి యొక్క పవర్ అది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మార్పు కనిపిస్తుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, నేను మా భార్య సహకరించట్లేదండి, మా భర్త సహకరించట్లేదండి, ఇలా అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నన్ను పంపట్లేదండి, ఆయన ఒప్పుకోవట్లేదండి, ఇలాగా అనేవాళ్ళు ఉన్నారు. ఏమీ లేదు, ఎవ్వరితో నువ్వు గొడవ పడద్దు. నువ్వు ఉన్న పరిధిలో నువ్వు సాధన చేసుకో, నీ శక్తి పెంచుకో, నీకన్నీ అనుకూలంగా మారిపోతాయి. అది నేను చెప్తూ ఉంటాను. నీలో శక్తి పెరిగినప్పుడు ఏం చెప్పక్కర్లేదు. కాలిని ఇనపరాడు ఉంటుంది కింద, పైకి మామూలుగానే ఉంటుంది రాడ్లాగా. ఆ రాడ్ని పట్టుకోండి, మీ చెయ్యి కాలిపోతుంది. శక్తి ఉన్నవాళ్ళు కూడా అంతే. శక్తిని పెంచుకోండి. మిమ్మల్ని ఇంకా లెక్క చేయట్లేదు అంటే
మీలో శక్తి పెరగలేదనే లెక్క. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ సహనం అన్నది సాధకులకు చాలా చాలా అవసరం. ఇది లేకపోవడమే మానవుల్లో ఉన్న ఒక చెడు. అందుకే షిరిడి బాబా ఆయన ఏమన్నారంటే, రెండే మాటలు ఎక్కువ చెప్పాడు ఈ సాధకులకి. 2 మాటలే చెప్పాడు ఆయన: శ్రద్ధ, సబూరి. సాధనలో శ్రద్ధ ఉండాలి, అనునిత్యం చేయాలి. ఇప్పుడు మనమందరం ఎలా చేస్తున్నామో సాధనలో కూర్చున్నప్పుడు ఓర్చుకోవాలి. ఆ సహనం ఉండాలి మనకి. సబూరి అంటే సహనం. ఈ 2 గొప్ప లక్షణాలు సాధకులకు. ఈ ఓర్పు సహనం అన్నది చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మనం ఒక విషయం చెప్పుకుంటూ ఉంటాం, ఏ కష్టం వచ్చినా సరే శాశ్వతంగా ఉండదు. కారణం ఏంటి అంటే, ఇంతకుముందు ఏదో కర్మ చేశాం, ఆ కర్మ ఫలితంగా ఈ కష్టం అనుభవిస్తున్నాం. ఆ కర్మ ఎన్నాళ్ళు ఉంటుంది? కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత దాని అంతటా అదే పోతుంది. అంటే ఆ కష్టం శాశ్వతంగా ఉండదు. అయితే ఏం చేయాలి? నువ్వు వచ్చిందని బాధపడడం కాదు, కాస్త సహనం చూపెట్టు, కంగారు పడకు, కొంచెం ఓర్చుకో ఆ కష్టాన్ని. దానికి కావాల్సిన శక్తి నువ్వు ధ్యానం చేయి, ఆ శక్తి వస్తుంది. అప్పుడు ఈ 2 పనులు బాగా చేయగలుగుతావు. ఆ ఓర్పు సహనం అన్నది చూపిస్తా. కొన్నాళ్ళు పోయేసరికి ఆటోమేటిక్గా కష్టం నుంచి బయటపడతాం. నాకు పత్రి గారి విషయంలో ఇది బాగా కనిపించింది నాకు. అనంతపురంలో ఓ పిరమిడ్ కట్టారు ఆయన, ప్రతాపరెడ్డి గారని. ఆయన హ్యాండ్ ఓవర్లోనూ ఉండేది. ఏదో కారణాల రీత్యా పత్రి గారితో విభేదించాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే, ఇంకా పత్రి గారు ఆ పిరమిడ్లోకి రాకూడదు, పత్రి గారి ఫోటో ఉండకూడదు, ఇవన్నీ పెట్టి ఆ పిరమిడ్ని మూసాడు ఆయన. అసలు పత్రి గారు ఏమీ మాట్లాడాల. ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం జరిగిన విషయం అది. ఒక 5-6 ఏళ్ల క్రితం ఆయనంతటా ఆయనే పత్రి గారిని ఆహ్వానించి ఆ పిరమిడ్ని అందరికీ వాడుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చాడు ప్రతాపరెడ్డి గారు. అప్పుడు ఎందుకో ఆ టైంలోనే నేను కూడా
అక్కడ టూర్లో ఉండగా వెళ్ళాను, నేను పత్రికను కూడా కలిశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇందులోకి వెళ్ళారు అంటే అప్పుడు ఆయన అన్నారు, దేనికైనా సహనం ఉండాలి బాబు అన్నారు. ఆయన ఏం వరి పడలా, కంగారు పడలేదు. సరే, ఎందుకు జరిగిందో జరిగింది, ఎందుకు వరి పడ్డాం, అలా సహనం చూపించారు. ఒక 15-20 ఏళ్ళకి మళ్ళా మామూలు పరిస్థితి వచ్చింది. అప్పుడు పరిస్థితి అలా ఉండలేదే, మార్పు వచ్చిందే. అలా ఎంతోమంది మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు దూరం అయిపోయారని ఏం కంగారు పడలేదు, బాధపడలేదు. అరే, నేను ఇంత తయారు చేశాను, వీళ్ళు ఇలా దూరం అయిపోయారు అని చెప్పి ఏమీ అనుకోలేదు ఆయన. కొంచెం సహనం చూపించారు ఆయన. ఎంతోమంది మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చారు. సహనం అన్నది చాలా చాలా ముఖ్యం. మీ కుటుంబంలో అయినా సరే, మీ సాధనలో అయినా సరే, ఎందులో అయినా సరే చాలా చాలా ముఖ్యం. ఈ ఓర్పు సహనం గురించి పత్రి గారు కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఏమన్నారంటే ఆయన, యేసుక్రీస్తు సిలువ వేసిన ఓర్పును కోల్పోలేదు అన్నారు ఆయన. యేసుక్రీస్తు సిలువ వేసిన ఓర్పును కోల్పోలేదు. మహమ్మదును ఊరూరా వెళ్ళగొట్టిన సహనాన్ని కోల్పోలేదు. మహమ్మదును ఊరూరా వెళ్ళగొట్టిన సహనాన్ని కోల్పోలేదు. ఎంత దారుణమైన, అంత గొప్ప వాళ్ళకి. రామకృష్ణ పరమహంస, ఆయన్ని చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని రకాల బాధలకు లోను చేసినా ఆయన ఏం పట్టించుకోలేదంట. ఇంకా ఏం చెప్పారంటే, రమణ మహర్షిని బాల్యంలో, బాగా చిన్న వయసు, రాళ్లతో కొట్టినా లెక్క చేయలేదంట. ఆయన ఏమన్నారంటే, అటువంటి ఓర్పు సహనం కలిగిన వారు చివరకు బ్రహ్మంగా నిలవగలుగుతారంట. అలాంటి ఓర్పు సహనాన్నే తితీక్ష అంటారు అని చెప్పారు ఆయన. సాధనా చతుష్టయంలో శంకరాచార్యులు వారు తితీక్ష, సాధనలో ఉండాల్సిందే తితీక్ష. షిరిడి బాబా సబూరి అన్నారు. పత్రి గారి జ్ఞాన నవరత్నాల్లో సహనమే ప్రగతి అన్నారు. ఇవి లేకపోవడం మానవుల్లో ఉన్న లోపమే, వాళ్ళు ఉన్న చెడే. ఈ రెండు మీలో లేకపోతే మీలో ఇంకా చెడు ఉన్నట్టే లెక్క, గుర్తెట్టుకోండి.
ఈ ఓర్చుకోలేక సహించలేక చాలామంది భీమవరం క్లాసులు రాలేరు. ఏదో ఓపిక బట్టి ఒక నెల వచ్చి 2 నెలలు ఎగ్గొట్టేస్తారు. ఏదో వంకలాడతారు అంతే, అది వచ్చింది ఇది వచ్చింది అని. ఈ 2 లక్షణాలు ఉన్నవాడు ఏ నెల మాండు. ఆ సహనంతో కూర్చుంటాడు, ప్రగతి సాధిస్తూ ఉంటాడు. పత్రి గారు చెప్పినట్టు పురోగతి ఎదుగుతూ ఉంటాడు. ఎదగాలి, ఎదగడానికి వచ్చాం. జన్మ ఎందుకు తీసుకున్నాం? అలాగే ఉండడానిక? స్కూల్లో క్లాసులోకి వెళ్ళావంటే పాస్ అవ్వాలి. పాస్ అవుతే పై క్లాసులోకి వెళ్తావు, లేకపోతే మళ్ళీ అదే క్లాసులో ఉంటావు. ఇన్ని సంవత్సరాలు అదే క్లాసులో ఉంటావు. ఓ జన్మ తీసుకున్నాము అంటే నువ్వు ఏ ప్రణాళికతో వచ్చావో అవన్నీ సాధించాలి, లేకపోతే మళ్ళీ అలాంటి జన్మే వస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వేమీ సాధించకపోతే మళ్ళీ అలాగే వస్తూ ఉంటావు. దానికి సాధన ముఖ్యం, సాధనకి సహనం ముఖ్యం. సహనం లేనిదే సాధనలో నిలబడలేరు. ఈ సహన శక్తి కూడా ధ్యానం వల్లే వస్తుంది. మళ్ళీ మీకు ఇంటర్లింకింగ్ ఇదంతా. సాధన చేయాలంటే సహనం ఉండాలి, సహనం ఉండాలంటే శక్తి కావాలి, శక్తి కావాలంటే మళ్ళీ ధ్యానం చేయాలి. అంచేత సైమల్టేనియస్ ఇది చేస్తూ ఉండాలి, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఇది చేస్తూ ఉండాలి, ఇది చేయాలి. ఖచ్చితంగా సాధిస్తాం మనం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా చేయగలుగుతున్నాను, ఎలా కూర్చోగలుగుతున్నాను, తేలిగ్గా కూర్చుంటున్నానా, కష్టంగా కూర్చుంటున్నాను, ఎందుకు కూర్చోలేకపోతున్నాను, ఏంటి నాలో లోపం, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేగా పత్రిక గారు చెప్పారు. అలాంటి ఓర్పు సహనం కలిగిన వారు బ్రహ్మంగా నిలవగలుగుతారు, చివరికి పరబ్రహ్మ స్వరూపులు అవుతారు, గొప్పవాళ్ళు కాగలుగుతారు, సమస్త దుఃఖంలోంచి బయటపడతారు, జన్మ లేని స్థితికి ఎదుగుతారు, పూర్ణాత్మలు కాగలుగుతారు. సహసృష్టికర్తలు కాగలుగుతారు. ఆ ప్రయత్నంలోనే మనమంతా ఉన్నాం. అంచేత ఈ లోపాన్ని కూడా మనం, ఈ చెడును కూడా మనం సరి చేసుకుందాం. సాధనలో పరాకాష్ఠకి చేరుకుందాం. కొంచెం కష్టపడదాం. థ్యాంక్ యూ.